ఎంన్యూస్ కి స్వాగతం. కె గంగవరం గ్రామంలో నెల ఫిబ్రవరి 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు చిన్నమంత 31వ వార్షికోత్సవ వేడుకలు పాస్టర్ సలాది జకరియా ఎలిజబెత్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెరి వివేకానంద ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీస్తు సందేశం బోధించారు. ప్రపంచ మానవాళి క్రీస్తు బోధన అనుసరించి శాంతి సౌభాగ్యాలతో జీవనం గడపాలని ఉపదేశించారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమిపై క్రీస్తు అనుగ్రహం కలుగుతుందని పేర్కొన్నారు. పాపుల రక్షణ కొరకు జన్మించిన క్రీస్తు ఎన్నో కష్టాలు అనుభవించారని పాస్టర్ జకరియా తమ సందేశంలో పేర్కొన్నారు. సాటి మానవునిపై జాలి, దయ, కరుణ, శాంతి, ప్రేమ పూర్వకంగా మెలిగి క్రీస్తు కృపకు పాత్రలు కాగలరని జకరియా బోధించారు. ప్రవక్తలు జెపన్యా శాస్త్రి, జాన్ వెస్లే, ఫ్రెడిఫాల్, జాన్ బాబు, సురేష్ బాబు, దైవజనులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పాస్టర్ గారు మా దగ్గర ఉన్న చర్చిలకు వచ్చి మరి పాస్టర్లందరికీ కూడా చెప్పి నాకు రెండోసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు. ఆ ప్రభు ఆశీస్సులో మా సంఘస్థులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి మరి అసెంబ్లీకి పంపడం, మరి చంద్రబాబు నాయుడు గారు నాకు విప్పుగా ప్రమోషన్ ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల్లో ఈ ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఎందుకంటే మన డెవలప్మెంట్ కానీ అభివృద్ధి, సంక్షేమం కావాలని చెప్పి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మోడీ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఒక పక్క మనందరికీ కావాల్సిన అమరావతి రాజధాని డెవలప్మెంట్ గురించి 15,000 కోట్లు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మనందరికీ కూడా జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనకు తాగునీరు కానీ, సాగునీరు కానీ పుష్కలంగా మన 2 జిల్లాలకి కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు. అదే కాకుండా మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాల గురించి మరి విదేశాలకు వెళ్ళి ఎన్నో ఎంఓయూలు తీసుకొచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి మంచి రోజులు మనకి వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి అందించి కృషి చేస్తుంది మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా మరి పాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మీ అందరినీ ఈ విధంగా కలవడం చాలా సంతోషం. మరి మొన్న నెలంతా కూడా, డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలో మేము మా దగ్గర ఉన్న క్రిస్టియానిటీ అందరినీ కూడా ప్రతిరోజు కూడా ఎక్కడో ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళం. ఎంతో బ్రహ్మాండంగా మరి పండుగ చేసుకున్నాం. క్రిస్మస్ పండుగ మన దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి మీరందరూ మీతో పాటు మీ పక్కన కూడా ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం ఉన్న క్రిస్టియానిటీలో మరి ప్రతి వారం ప్రతిరోజు కూడా ప్రభువుని ప్రార్థించుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాలకి మమ్మల్ని మీద పాల్పంచుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ బంధం ఆత్మీయ అనుబంధంగా మార్చి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో విరువుగా దేవుని పరిచయలు వాడబడుతున్నారు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లి మన మధ్యలో కొద్ది మాటలు పంచుకొని ప్రభుని స్తుతిస్తారు. వెంటనే కార్యక్రమంలోకి మనం ముందుకు సాగుదాం. ప్రభు సన్నిధి తోడైండును గాక. ఈ లైవ్ వస్తూ ఉంది. దూర ప్రాంతాల్లో చూస్తున్న మీరు అందరూ సంతోషించండి. జాన్ బాబు గారు ఒక సిడి రిలీజ్ చేయాలని జపన్య శాస్త్రయ్య గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.